ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామా. ప్రియ భగవద్బంధువులారా, లోకంలో జననీ జనకుల యొక్క పవిత్రత దేనితోటి సాటి రాదు. తల్లిదండ్రులను మించినటువంటి దైవాలు లేరు అనేటువంటి విషయాన్ని, అందులోనూ తల్లి యొక్క స్థానం ప్రథమమైనది అని మాతృదేవోభవ పితృదేవోభవ ఇత్యాది వేదవాక్యాలు కూడా మనకి తెలియచేస్తున్నాయి. అందువల్ల ముందుగా అమ్మని అనుసంధానం చేయాలి, లక్ష్మీ పురుషకార స్వరూపిణి అనేటువంటి సిద్ధాంతాన్ని లోకానికి చాటి చెప్పడం కోసమని పరాశర భట్టర్ వారు శ్రీ గుణరత్న కోసము అనేటువంటి ఒక అద్భుతమైన స్తోత్రాన్ని మనకి అందించారు. ఇది తేలికగా అర్థమయ్యేటువంటి స్తోత్రం కాదు, చాలా ఆయన పాండితీ ప్రకర్షకి ఉపమానంగా చెప్పుకోవలసినటువంటి స్తోత్రంగా దీన్ని మనం చెప్పుకుంటున్నాం. అందులో మనం 44 శ్లోకాలని పూర్తి చేసుకుని ఇవాళ 45వ శ్లోకంలో ప్రవేశించాం. ముందుగా ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. మర్మస్పృశో రసశిరా వ్యతివిద్యవృత్తైః కాంతోపభోగలలితైః లులితాంగయష్టిః పుష్పావళీవ రసికభ్రమరోపభుక్తా త్వం దేవి నిత్యం అభినందయసే ముకుందం. ప్రతి శ్లోకంలోనూ అమ్మని పిలిచినట్లే ఇందులో దేవి, అమ్మ, శ్రీరంగనాయకి, నీ చేష్టల వల్ల తండ్రిని ఆనందపరిచేటువంటి దానా అంటూ ఒక చక్కటి సంబోధనతో మొదలవుతుంది. ఇందులో పూర్తిగా లక్ష్మి అంటే రంగనాయకి, రంగనాయకుల యొక్క శృంగార జీవితాన్ని పూర్తిగా వర్ణించారు ఈనాటి శ్లోకంలో. పైకి ఇది మంచి సంశ్లేష శృంగారంగా వివరింపబడినప్పటికీ కూడా ఈ శ్లోకార్థం వల్ల మనకి ద్వయమంత్రం యొక్క అర్థం చెప్పబడుతోంది అని వ్యాఖ్యాతలు అందులో దాగి ఉన్నటువంటి గర్భీకృతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అర్థాన్ని వ్యాఖ్యానంలో మనకి అందించారు. మామూలుగా పైకి శ్లోకం యొక్క అర్థాలు చూస్తే మాత్రం ఇది శృంగార పరాకాష్ఠకి చెందినట్లుగా ఉంటుంది. అమ్మా తల్లి, మర్మస్పృశః రసశిరాః, మర్మాలని తాకేటువంటి రసనాడులు అని ఉంటాయి. మనకి శరీరంలో ఉండేటువంటి నాడులలో కొన్ని వాసనకి గ్రహించగలిగినటువంటివి, కొన్ని దృశ్యాన్ని గ్రహించగలిగినటువంటివి, కొన్ని స్పర్శని గ్రహించగలిగినటువంటివి, ఇలాంటి నాడులతోటి కాంతోపభోగలలితైః లులితాంగయష్టిః, కాంతుని అనుభవంతో నువ్వు గడిపినప్పుడు అతనితోటి నీ శరీరం అంతా సడలిపోయిందమ్మా. అది ఎలా ఉంది అంటే రసికభ్రమర ఉపభుక్త పుష్పావళి ఇవ, ఒక అందమైనటువంటి గండు తుమ్మెద చేత అనుభవింపబడిన పద్మం ఎలా ఉంటుందో ఒక పుష్ప ఆవళి అంటారు. ఒక పువ్వే అంటే మళ్ళీ ఏదో ముఖపద్మం అలా ఒక్కొక్కటే అవుతుంది, నేత్రపద్మం అని. అలా కాదు, నేత్రాలు పద్మాలే, ముఖాలు పద్మాలే, కాళ్ళు పద్మాలే, చేతులు పద్మాలే, ఇలాగ పుష్ప సముదాయంలా ఉండేటువంటి నువ్వు ముకుందన్ నిత్యం అభినందైసే, ముకుందుణ్ణి ప్రతినిత్యము కూడా అభినందిస్తున్నావు అంటే ఆనంద పెడుతున్నావు. అంటే అమ్మ తన సౌందర్య సౌకుమార్యాల చేత ఎలా స్వామిని అభినందింపచేసింది, ఆనందింపచేసింది అనేటువంటి దాన్ని, ఆయన ఎలా ఆనందపడతాడు అని. ఎందుకంటే అల్లిమలర్ పోగమయక్కుక్కళాగియం నిర్కుం అమ్మాన్, పద్మవాసిని అయిన అమ్మతోటి
గడపడం వల్ల పొందిన ఆనందం కలిగిన వాడు అని నమ్మాళ్వార్ల లాంటి వారు కూడా ఆ లక్ష్మీ సంశ్లేషత్వాన్ని మనకి చక్కగా వర్ణించి చెప్పారు. ఏం చేస్తుందండి అంటే ఈయనే భట్టర్ వారు ఉచితై ఉపాయై విస్మార్య స్వజనయసి అనేక రకాల ఉపాయాలతోటి స్వామి కోపాన్ని మరిపించి ఆశ్రితులను అందరినీ కూడా స్వీకరించేలా చేస్తాడు అని చెప్పారు. దానివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే త్వం ముకుందం నిత్యం అభినందయసే, నువ్వు నిరంతరంగా భగవంతుణ్ణి ఆనందింప చేస్తున్నావు. మనకి ముముక్షుపడిలో చెప్తారు, ఈశ్వర స్వాతంత్రத்தையும் చేతనుடைய అపరాధத்தையும் కండు అగలమాట్టాள். ఎందుకండి అమ్మ ఎప్పుడు స్వామిని విడిచి ఉండదు అంటే ముందు ఆయన స్వాతంత్ర్యాన్ని చూస్తుందట. ఎంత నిరంకుశ స్వభావమో, ఏది అనుకుంటే అది చెయ్యాలి అనుకునేటువంటి ఆ స్వభావాన్ని చూసి చేతనుడయ్యే అపరాధత్తయ్యం ఇటు సంతానం వైపు చూస్తుంది. చూసేటప్పటికి వీళ్ళు సదా అపరాధాలు చేస్తూనే ఉంటారు. తాను మధ్యలో లేకుండా వాళ్ళిద్దరూ గనక కలిశారు అంటే శిక్ష తప్పదు, కాబట్టి మనం ఉండి తీరాల్సిందే అని చెప్పి తాను వాళ్ళిద్దరికీ మధ్యలో ఉంటుంది అని ముముక్షుపడిలో చెప్తారు. ఇంకా ఈ పరమాత్మకు ఉన్నటువంటి వైభవోపేతమైన నామాల్లో నారాయణ నామం ఒకటే అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ నారాయణ మంత్రాన్ని ముందు తిరుమంత్రం ఓం నమో నారాయణాయ అని, అలాగే ద్వయమంత్రం శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని ఆ నామాన్ని మనకి చక్కటి అర్థాన్ని వివరిస్తూ వ్యాఖ్యాతలు ఈ రెండు మంత్రాలని కూడా చెప్తారు. ఇందులో అసలు ఈ నారాయణ అనేటువంటి పదం ఏమిటండి అంటే ఆయా, దాని మీద నారాయణాయ. ఆయా అంటే సంస్కృతంలో చతుర్థి విభక్తి అంటారు, అంటే నారాయణుడి కోసమే అని చెప్పడం. అసలు నారా అంటే ఏమిటండి? నారా అనేటువంటి దానికి చాలా మంచి అర్థాలు చెప్తారు మనకి ఆ వ్యాఖ్యానాలన్నిట్లోనూ కూడా. జీవులు అని అర్థం అండి. మొట్టమొదటిది జీవతత్వము అని అర్థం. ఈ జీవతత్వాలు మొత్తం సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా జీవతత్వాలే అని చెప్తారు. ఏవేవి ఎక్కడెక్కడ వచ్చాయి, నారాలంటే ఎన్నున్నాయి అనేటువంటి దానికి నారాయణ శబ్దానికి సుమారుగా ఒక 20-30 అర్థాలని చెప్తారు. ఈ నారాయణ శబ్దానికి మనం అర్థం చెప్పేటప్పుడు షష్ఠీ తత్పురుష సమాసము, బహువ్రీహి సమాసం అని 2 రకాల అర్థం చెప్తారండి. ఇది కొంచెం పదాల యొక్క అర్థాన్ని, దానిలో ఉండే తత్వాన్ని నిరూపించే ఘట్టంగా ఉంటుంది కాబట్టి నారాయణ అనే శబ్దాన్ని నిర్వచించడం కొంచెం కష్టం. ఎందువల్లంటే నారాహ అయనం యశసహ నారాయణ, దీన్ని బహువ్రీహి సమాసం అంటారు. అంటే అన్నిటికీ నార పదార్థాలని ఆధారంగా చేసుకొని తాను ఉంటాడు కాబట్టి నారాయణుడు అనేది. రెండవది నారాయణం అయనం యహ సహ, ఇది షష్ఠీ తత్పురుష సమాసం. అంటే అందరికీ ఆధారమైన వాడు నారాయణుడు. అంటే ఇప్పుడు రెండిటి మీద మనకి తెలిసింది ఏమిటంటే తాను ఆధారంగా ఉంటాడు, తాను వాటిని ఆశ్రయించి ఉంటాడు. ఆధారము ఆధేయము రెండుగా ఆయన అయి ఉంటాడు అని. అయితే అసలు ముందు నారా అంటే అర్థం ఏమిటో చెప్పండి అంటారు. ఇవాళ మనం ఈ ప్రత్యేకమైనటువంటి నారాయణ శబ్దార్థాన్ని తెలుసుకుందాం. నారా అన్నప్పుడు అసలు ధాతువు రింక్షయే అని రా అనేటువంటి ఒక ధాతువు, దానికి అర్థం నశించుట అని అర్థం. నా రా, ఎప్పుడూ నశించని వస్తువుకి నారా అని పేరు. నిత్య వస్తువులు అనడానికి నారములు అని అంటారు. ఏమండి అవన్నీ ఏమిటండి అంటే మనకి ముముక్షుపడి చాలా చక్కటి అర్థాలని చెప్తుందండి. ఒకటి సారాంశమే చెప్పుకుందాం మనం. జ్ఞానానంద అమలత్వాది గుణాలు ఆయనలో ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఆయన నారాయణుడు. జ్ఞానం, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు, ఆత్మధర్మాలు ఇవి ఎప్పుడూ ఉంటాయి కాబట్టి నారాయణుడు. వాత్సల్య, సౌశీల్య, సామిత్వ, సౌలభ్యాది గుణాలుంటాయి కాబట్టి నారాయణుడు. ఆ దివ్య మంగళ విగ్రహానికి నారము ఎప్పుడూ నశించనిదే అని పేరు. ఆ విగ్రహంలో ఉండే కాంతి, సౌందర్యం, సౌకుమార్యం గుణాలు.
అంతేకాదండి, కిరీట మకుట చూడాదులందరూ దివ్యాభరణాలన్నీ కూడాను, అలాగే శంఖ చక్ర గదాది దివ్యాయుధాలన్నీ, ఇంకా లక్ష్మీదేవి, భూదేవి, నీళాదేవి మొదలైన పత్నులందరూ, అలాగే అనంత గరుడ, విశ్వక్సేనాది నిత్యసూరులందరూ, ఛత్రం, చామరం, పాదుకలు మొదలైన పరిచర్యలు చేసేటువంటి సాధనాలు, ఇంకా ద్వారపాలకులుంటారే, 4 వైపులా కూడా జయ విజయులు ఒకవైపు, చండ ప్రచండులు ఒకవైపు, భద్ర సుభద్రలు ఒకవైపు, దాత విధాత అనేవారు ఒకవైపు, 8 మంది ద్వారపాలకులు, కుముదాక్షాదులు, గణాధిపతులు, ఆధిపతులు, ఆది అని చెప్పడం వల్ల పుండరీక, వామన, శంఖకర్ణ, సర్పనేత్ర, సుముఖ, సుప్రతిష్ఠితులు అని ఈ కుముదాది గణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ. తర్వాత చాలా విశేషమైన విషయం, మన శరీరాలకి పాంచభౌతిక దేహము అని పేరు, కానీ పెరుమాళ్ల దేహం పంచ ఉపనిషణ్మయ దేహము అంటారు. ఉపనిషత్తులే ఒక రూపాన్ని పొందితే నారాయణ స్వరూపమైంది. అది అందమైనటువంటిది. పరమేష్టి, పుమాన్, విశ్వము అని మొదలైనటువంటివి ఒక నివృత్తి, సర్వ అనే 5 ఉపనిషత్తుల కూడికతోటి ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం తిరుమేను ఏర్పడింది అంటారు. ఇంకా పరమాకాశము అంటారు, ప్రకృతి అంటారు. ప్రకృతి అనగానే సత్వరజస్తమాలతో కూడి ఉంటుంది. కాలము, రాత్రి పగలు, ఈ 2 కలిపి రోజు, ఇవి కలిపి పక్షాలు, నెలలు, సంవత్సరాలు, యుగాలు, కాలతత్వం ఉన్నంత వరకు ఇవన్నీ నారాలన్నమాట. ఈ నారాలకి ఈ అయనము అంటే ఆధారంగా కలిగినటువంటి వాడు కాబట్టి నారాయణుడు అని. ఏమండి, మరి నారా అయన 2 పదాలు ఉన్నాయన్నారు, నారాలకు అర్థం చెప్పారు. అయన అంటే ఏమిటండి అంటే, అయనమెండ్రదు ఇవుత్తుకు ఆశ్రయం ఎన్నపడి అంగనెండ్రిక్కే ఇవై తన్న ఆశ్రయమాగ ఉడయ్యవన్ ఎన్నవుమాం, ఉడయ్యన్ ఎన్నవుమాం. అయనం అంటే ఆధారము అని అర్థం. దేనికి ఆధారం? ఇందాక మనం చెప్పుకున్న నారాలన్నిటికీ ఆయన ఆధారము. నారాయణ శబ్దం ఆ అర్థాన్ని చక్కగా మనకి చెప్తోంది. నారాయణం అయనం యహ సహ అనేది అది దానికి ఆధారమై ఉండడం, దాన్ని ఆధారంగా చేసుకొని ఉండడం అనే ఈ ఒక్క మాటని గనక మనం గుర్తుంచుకున్నాము అంటే ఆయన నారాయణుడు అవుతాడు. ఇంకా అయ్యాక ఆయనకు గొప్ప గొప్ప గుణాలు ఉన్నాయి అని అంటాం. ఏమిటండి ఆ గుణాలు అంటే, ఒక వాత్సల్య గుణం కలిగి ఉండడం. వాత్సల్యం అంటే దోష భోగ్యత్వము. ఎన్ని తప్పులున్నా సరే దాన్ని గుణంగా భావించడం. అది ఆయనలో ఎప్పుడైనా కొరపడితే అమ్మ నిత్యం దగ్గరే ఉంటుంది కాబట్టి వాడు చేసిన ప్రతి దోషాన్ని మంచిగా మలిచేటువంటి ప్రయత్నం చేస్తుంది అమ్మ. ఇంకా సౌశీల్యం ఉంది. సౌశీల్యం అంటే మహతః మందైస్సహ నిరంధ్రేణ సంశ్లేషం. మనకంటే గొప్ప వాళ్లతో ఎలాగా ఎగపడి మనం స్నేహం చేస్తామో, మనకంటే తక్కువ వాళ్లతో కూడా అలాగే మనం ఉండాలి. ఆ గుణం పరమాత్మ దగ్గర ఉంది కాబట్టి ఆయన సౌశీల్య గుణం కలవాడు అని. ఇంకా సౌలభ్యం అంటే అంత పరమోత్కృష్టుడైన పరమాత్మ ఈ లోకంలోకి మనందరికీ అందుబాటులో వచ్చి అర్చామూర్తిగా వెలిశాడని చెప్పుకోవచ్చు. తర్వాత అర్జునుడు మొదలైన వాళ్లతోటి తన్నుచు, గుద్దుచు, నగుచు అన్నట్లుగా వాళ్ళ చేత దెబ్బలు తింటూ వాళ్లల్లో ఒకటిగా వెళ్ళు దౌత్యం చెయ్యంటే దోతగా చీటీ పట్టుకుపోవడం, నడు సారథ్యం చెయ్యంటే సారథ్యం చేయడం, ఇలాంటివి అన్నీ కూడా తను సులభ గుణం చేత చక్కగా చేశాడు అనేటువంటిది చెప్పడానికి ఈ గుణాలన్నీ ఎక్కువ ఉపయోగిస్తాయి అని. వీటిల్లో ప్రతిదాని గురించి కూడా మనకి ముముక్షుప్పుడి చాలా చాలా వివరాలు, వ్యాఖ్యానాలు అందిస్తుందండి. ఇందులో ఈ నారాయణ మిథునం ఇవాల్టి శ్లోకంలో వర్ణించబడింది కాబట్టి, మిథునము అంటే దంపతులు అని అర్థం. ఈ దంపతులిద్దరూ పొందేటువంటి ఆనంద అమృతాన్ని భట్టర్ వారు మనకి అందించారు. అంటే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనే ద్వయమంత్రాన్ని మనకు అందించారు అని చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే శ్రీ అనగానే ఆవిడ 6 గుణాలు మనం చెప్పుకున్నాం. మత్ అంటే ఆయనతో ఎప్పుడూ ఉండే తల్లి, నిత్య సంబంధం కలదే అని చెప్పుకున్నాం.
చరణవు, ఆ పాదాలు ఎంత విశిష్టమైనవో ఎప్పుడూ మనం చెప్పుకుంటున్నాం. శరణం ప్రపద్యే, వాటినే నేను దిక్కుగా కోరుకుంటున్నాను. శ్రీమతే, అలా అమ్మతో కూడినటువంటి నారాయణాయ, నారాయణుడికి మాత్రమే నమః నేను నమస్కరిస్తున్నాను. అంటే అమ్మ లేని నారాయణుడికి మన నమస్కారం కూడా లేదు. అమ్మతో ఉన్నటువంటి నారాయణుడికే మనం సర్వకాల సర్వావస్థలలోనూ మనం ప్రార్థన చేయడము అనేటువంటిది తప్పనిసరి అయిన విషయము. కాబట్టి పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మ ఎందుకు స్వామి దగ్గర అంత ఆనందంగా ఉంది అంటే, ఆయనని ఆనందంలో ముంచి జీవుల యొక్క తప్పులు తెలియకుండా ఉండడం కోసమే ఆ ఆనందాన్ని ఇస్తోంది అని స్వామిని ఇందులో ఒక తుమ్మెదగాను, అమ్మని ఆ తుమ్మెద చేత మధుపానము చేయబడే పువ్వుగాను మనకి అందించి ఆది దంపతులైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క మిథునం యొక్క ఆనందాన్ని ఈ శ్లోకంలో మనకి పరాశర భట్టర్ వారు అందించారు. జై శ్రీమన్నారాయణ. శృంగారరసరాజమూరితే ఆనందరసమగ్నకీరితే చిత్తజుపితరుల భోగమే సృష్టివైభవ పతాకమే. శృంగారరసరాజమూరితే ఆనందరసమగ్నకీరితే చిత్తజుపితరుల భోగమే సృష్టివైభవ పతాకమే. శృంగారరసరాజమూరితే ద్వయమంత్రమహిమసారమే ఆశ్రయాశ్రితగుణోత్కర్షమే స్వామి షట్పదాస్వాదమే స్వామిని మధుమయ కోశమే. ద్వయమంత్రమహిమసారమే ఆశ్రయాశ్రితగుణోత్కర్షమే స్వామి షట్పదాస్వాదమే స్వామిని మధుమయ కోశమే. శృంగారరసరాజమూరితే విభుని ఆనందము అమ్మదే అమ్మానందమతనిదే దివ్య దంపతుల భోగమే దివ్య దంపతుల భోగమే లోకరక్షసంభరితమే విభుని ఆనందము అమ్మదే అమ్మ ఆనందము అతనిదే దివ్య దంపతుల భోగమే లోకరక్షసంభరితమే. శృంగారరసరాజమూరితే ఆనందరసమగ్నకీరితే చిత్తజుపితరుల భోగమే సృష్టివైభవ పతాకమే. శృంగారరసరాజమూరితే